లైన్ మొత్తం కూడా ఇండస్ రివర్ అక్కడ స్టార్ట్ అయినటువంటి ఇండస్ రివర్ కాస్త ఇలా కింది వరకు కరాచీ పోర్ట్ వరకు వచ్చి కరాచీ పోర్ట్ నుంచి అరేబియా సముద్రంలో కలుస్తూ ఉంటుంది. సో ఇటువంటి చాలా పూర్తిగా అక్కడ దాహార్దాన్ని అక్కడ ప్రజల్ని కాపాడేటువంటి సింధు జలాలని మొత్తాన్ని కూడా ప్రస్తుతం భారత్ నిలిపివేయడంతో కనీసం తాగడానికి నీళ్ళు లేవు, వారికి తాగడానికి నీళ్ళు లేవు, పంటలు పండించుకోవడానికి నీళ్ళు లేవు, ఇండస్ట్రీస్ ఉపయోగం కోసం నీళ్ళు లేవు. ఇక ఏ మార్గం చూసినా కూడా వారికి మారిపోవడం లేదు. గతంలో ప్రధాని కూడా పాకిస్తాన్ ప్రధాని కూడా ఈ వైపుగానే మాట్లాడుకొచ్చాడు. ఇండస్ రివర్ పైన 24 కోట్ల మంది జనాభా ఇక్కడ ఆధారపడి ఉన్నారని చెప్పి పాకిస్తాన్ ప్రధాని కూడా మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన సందర్భంలో పాకిస్తాన్లో 24 కోట్ల మంది జనాభా ఈ సింధు నీళ్లపైనే ఆధారపడి ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత వెంటి పరిస్థితుల్లో ఆ సింధు జలాలను కూడా మా జలాలంటూ మాట్లాడుకొచ్చాడు. ఇక్కడ సింధు జలాలు మా జలాలంటూ సంబోధిస్తూ మా నీళ్ళని ఆపకండి, ఆపితే మేము మా ఫోర్స్తో మా డిఫెన్స్తో సిద్ధంగా ఉన్నామని చెప్పి అటువైపు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి హఫీజ్ సయ్యద్ కూడా భారత్ కనుక పాకిస్తాన్ నీళ్ళు ఆపితే మేము భారతీయుల రక్తంతో నదీ జలాలని మొత్తం కూడా నింపేస్తామంటూ కూడా ఒక దుశ్చర్యకి ఒక దుర్మార్గమైనటువంటి మాటలకి ఆ పాకిస్తాన్ పెంపుడు కుక్క మాట్లాడుకొచ్చింది. ఇక్కడ కాకుండా బిలావల్ భుట్టో, బెనజీర్ భుట్టో కుమారుడు మాజీ మంత్రి బిలావల్ భుట్టో కూడా పాకిస్తాన్ రావాల్సినటువంటి సింధు జలాన్ని కనుక భారత్ ఆపితే మేము అటు అంతి చూస్తామన్నాడు. గతంలో పాకిస్తాన్ మంత్రి అబ్బాసీ అనే వ్యక్తి కూడా పాకిస్తాన్ వైపు నుంచి 130 బాంబులు సిద్ధంగా ఉన్నాయి, పాకిస్తాన్ రావాల్సినటువంటి సింధు జలాలను కనుక నిలిపివేస్తే ఆ డ్యాముల పైన ఈ అణుబాంబులు వేసి ఆ డ్యాములను పేల్చేస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇటువంటి పిచ్చి కూతలు, కారు కూతలు, వెర్రి మాటలు మాట్లాడే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మన నీళ్ళు ఇవ్వకపోతే కనీసం అక్కడ బతుకులేరు, కనీసం అక్కడ జీవనం లేదు, కనీసం అక్కడ బతికే అవకాశం లేదు. ఇటువంటి దుర్మార్గులు భారత నీళ్ళపై ఆధారపడి మనం వేసే భిక్షని తింటూ మన మోచేతి నీళ్లు తాగుతూ మన వైపుగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు. ఒకసారి ఈ సింధు జల నిలిపివేత పైన అక్కడ ఎవరెవరు ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా బిలావల్ భుట్టో ఈ సింధు జలాల నిలిపివేత పైన ఏం మాట్లాడాడో చూద్దాం. और उनकी हुकूमत ने ऐलान किया कि अब वो ये मुआहिदा नहीं मानते और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा। मोदी ने और उनकी हुकूमत ने ऐलान ఈ దుర్మార్గుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సింధు జలాలు మావి అంటున్నాడు. వీళ్ళ అబ్బా సొత్తైనట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేను పదాలు వాడుతున్నందుకు న్యూస్ రూమ్లో కూర్చొని ఇటువంటి పదాలు మాట్లాడుతున్న మీకు బాధ కలిగించవచ్చు. కానీ ఆ దుర్మార్గుడు ఏం మాట్లాడాడు తెలుసా? సింధు జలాల నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేస్తామంటున్నాడు. అయినా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? మనం ఇంకా వారిని గౌరవించాలా? మనం నోరు కప్పేసుకోవాలా? ఈ నీచ్ కమీన్ కుత్తే మాట్లాడే మాటల్ని ఇంకా మనం ఇక్కడ నేను మా పదాలు మాట్లాడుతూ మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కానీ ఈ దుర్మార్గుడిని మనం ఇంకా గారు అని గౌరవంగా సంబోధించాలా? ఇటువంటి దుష్టుడిని, ఇటువంటి పాపిస్టి పాకిస్తానీయుడిని మనం ఇంకా గౌరవించాలా? సో భారత జలాలు, భారతీయులు కనుక సింధు జలాలు నీటిని కనుక వదిలేయకపోతే భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేస్తానంటూ మాట్లాడుకొచ్చాడు. ఇటువంటి దుర్మార్గుల మాటల్ని మనం ఇంకా సహిస్తూ చూసుకోవాలా? సో ఎట్టి పరిస్థితుల్లో నీటిని వదిలే ప్రసక్తే లేదు. ఇండస్ రివర్ మొత్తం కూడా ప్రస్తుతం భారత్ కంట్రోల్లో ఉంది. నీటిని వదలడం కూడా అంటే కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. సిమ్లా అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు, సిమ్లా సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని బ్రేక్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో చాలా క్లియర్గా హషీం మూసా అనేటువంటి అక్కడ పనిచేసిన కమాండర్ ఒకడు వచ్చి పహల్గామ్ దాడిలో సూత్రధారిగా ఉన్నారు. ఏకంగా పాక్ ఆర్మీ మేజర్ ఒకరు ఆదిల్ రాజా అనే వ్యక్తి మాట్లాడాడు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చాలా క్లియర్గా పహల్గామ్ దాడికి పాత్రధారిగా, సూత్రధారిగా, కుట్రధారిగా ఉన్నాడు. ఆయన లక్ష్యం పాకిస్తాన్లో మరో 10 ఏళ్ల పాటుగా ఆర్మీ చీఫ్గా ఉండాలి, అక్కడ రాజకీయాల్ని, అక్కడ ప్రజల్ని శాసించాలనేటువంటి ఉద్దేశంగా ఉంది. కాబట్టి భారత్ని కావాలని గోక్కొని మరి అక్కడ యుద్ధ వాతావరణం తీసుకొస్తే తానే ఇంకా 10 ఏళ్ల పాటుగా కొనసాగించాలనేటువంటి ఒక దురాశతో, దురహంకారంతో ఈ పనికి పాల్పడ్డాడని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ మేజర్, రిటైర్డ్ ఆర్మీ మేజర్ చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ఏముంటుంది పాకిస్తాన్? ఇటువంటి విధంగా భారత్ పైన పిచ్చి చేష్టలకు దిగి అక్కడ
పొట్ట నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఎస్, మరిన్ని అప్డేట్స్తో మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఈ మంత్రుల మాటలకి ఎప్పుడు సమాధానం రాబోతుంది? చాలా క్లియర్గా సమాధానం ఒకటే, ఉగ్రవాదాన్ని అణచివేసే క్రమంలో భాగంగా పాకిస్తాన్ని తుంచివేయడం, పాకిస్తాన్ని తొలగించడమే భారత లక్ష్యంగా కనబడుతోంది. ఇంకా మన రక్తాన్ని నలీ జలాల్లో కలిపేస్తామని చెప్పి దుర్మార్గమైన మాటలతో ఈ నీచ్ కమీన్ కుత్తేలు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా ఈ బాధల్ని మాట్లాడుతున్నందుకు అటు ప్రజలకు కూడా ఇబ్బంది కలగవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే రక్తం మరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? ఇటువంటి విషయాలపైన భారత్ ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? ఒకవైపు నిజంగానే కయ్యానికి కాలు దూతూనే వాళ్ళు ఒకవైపు మేము యుద్ధానికి సిద్ధం లేమనేటువంటి స్టేట్మెంట్, డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళంతా కూడా వాళ్ళు ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీని వెనకాల దురుద్దేశం ఉంది. పాకిస్తాన్ మాట్లాడేటువంటి ప్రతి మాట వెనకాల కూడా అందులో భాగంగానే మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేశారు మరొక మంత్రి. నిన్న ఒక మంత్రి ఏమో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడినట్టుగా కనిపించింది నిన్న. ఎందుకంటే భారత్ మనకంటే అన్ని రకాలుగా ముందుంది, ఇద్దరికి ఒకేసారి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇద్దరు ఒకేసారి విభజన తర్వాత జరిగిన తర్వాత భారత్ అంతా ఆర్థిక అభివృద్ధి సాధిస్తే పాకిస్తాన్ మాత్రం అంత వెనక్కి వెళ్ళబోతా ఉంది. మనం అడుక్కునే స్టేజ్ లో ఉన్నాం, ప్రతి అంశం పైన ఇతరులపైన ఆధారపడే పరిస్థితి ఉంది, మనం సొంతంగా ఏది చేసుకునే సిచ్యువేషన్ లేదంటే మరొక మంత్రి మాట్లాడితే, ఈ రోజు మరొక మంత్రి మళ్ళీ రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు. దాంట్లో సింధు జలాలను మళ్లించేందుకు ఏ నిర్మాణాన్ని చేపట్టినా కూడా దాన్ని ధ్వంసం చేస్తామనేటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే చాలా స్పష్టంగా భారత్ ఆలోచన చేస్తా ఉంది. ఇప్పుడున్నటువంటి నీటి ప్రాజెక్టులు ఏదైతుందో సింధు నది పైన నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసింది ఈ అంశానికి సంబంధించి. ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత ఫ్యూచర్ లో ఆ నీటిని మళ్లించేలాగా, నీటిని వాడుకునేలాగా భారత ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కేబినెట్ నిర్ణయం తర్వాత, కీలక సమావేశం తర్వాత ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసినటువంటి విషయం అందరికీ తెలిసింది. సో ఇదంతా జరుగుతూ ఉంటే మళ్ళీ ఒకసారి ఈ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందం సంబంధించిన రద్దు చేసిన విషయంలో ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు ఖ్వాజా ఆసిఫ్ మంత్రి. ఈ దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ బుద్ధి రావట్లేదు పాకిస్తాన్ కి సంబంధించిన నాయకులకు. ఒకవైపు దేశం అడుక్కు తినే స్టేజ్ లో ఉన్నా ఇంకా ఇలాంటి పౌరుషాలకు, ఇలాంటి ప్రజలను రెచ్చగొట్టేలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏకాకైపోయింది. ఇప్పటికే వాళ్ళని ఆదరించే ఒక్క దేశం కూడా లేదు ప్రపంచంలో, చైనా తప్పించి. చైనా కూడా అదొక విష కౌగిలిలా వారికి అవసరం కోసం మాత్రమే ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్ని. అది కూడా అర్థం కానటువంటి పాకిస్తాన్ అదే వక్రబుద్ధితో అదే ఇలాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు పాకు దగ్గరలోనూ ఉన్నాయన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ మధు. సో మరోవైపుగా ఖ్వాజా ఆసిఫే కాదు, చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధాని కూడా 24 కోట్ల మంది జనాభా మా దగ్గర ఆధారపడున్న ఇండస్ రివర్ పైన అని చెప్తూనే డ్యాములని పేల్చేస్తాం. ఇప్పటికైనా ఇక్కడ మనకు ద్వంద్వ వైఖరి కనబడుతోంది. మొదట అటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్తో అక్కడ జరిగిన ఘటన పైన అసలు కారకులు ఎవరైనా తేల్చుకుందామని చెప్పి యుఎన్ దగ్గర మాట్లాడుతున్నారు. భారత్ మా పైన దాడి చేసే అవకాశం, మమ్మల్ని చంపేసే అవకాశం ఉంది, దయచేసి కాపాడండి అంటూ అక్కడ మొర పెట్టుకొని దండ పెడుతున్నారు. మళ్ళీ పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ నుంచి భారత్ వైపుగా యుద్ధ విన్యాసాలకు అక్కడ రెడీ అవుతున్నారు. ఈ కవ్వింపు